స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నా పేరు గంటా సత్యనారాయణ అండి. మాది గొల్లవాంతిప గ్రామం, భీమవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మా గొల్లవాంతిప గ్రామంలో సుమారు 3 ఎకరాల 80 సెంట్లు దురుసుమూరికి రెవెన్యూకి సంబంధించినటువంటి భూమి ఉన్నది. ఆ దురుసుమూరు రెవెన్యూ వారు ఎంఆర్ఓ గారు సహాయంతో గొల్లవంతప గ్రామానికి 42 సెంట్లు చెరువు, 20 సెంట్లు అంగన్వాడీ కేంద్రము, రైతు భరోసా కేంద్రము, ఒక 20 సెంట్లు ఖాళీ స్థలము మనం దురుసుమూరు పంచాయతీ వారు మాకు గొల్లవంతప గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేశారండి. ఈ 42 సెంట్లు చెరువు 2019లో ఆ రోజున ఎంఆర్ఓ గారు వచ్చి దాన్ని సరిహద్దులేసి మాకు అప్పగించడం జరిగింది. అది 2021లో మేము అది పాట పెట్టడం జరిగింది. అప్పటి నుంచి గొల్లవంతప గ్రామ పంచాయతీ అండర్టేకింగ్లోని దాంట్లో కొబ్బరి చెట్లు కానీ అవి కానీ అన్ని గొల్లవంతప గ్రామ పంచాయతీ తీసుకుంటుంది. మళ్ళీ 2020 సంవత్సరంలో అంగన్వాడీ కేంద్రానికి, రైతు భరోసాకి 17 సెంట్లు ఎంఆర్ఓ గారు వచ్చి దాన్ని గొల్లవంతప గ్రామ పంచాయతీకి అప్పగించారు. అది మేము తీర్మానం చేసి దాంట్లో రైతు భరోసా కేంద్రము కట్టడానికి నిర్ణయించాము. ఈలోపు అక్కడ గొద్దడి త్రిమూర్తులు అనే ఒక వ్యక్తి అది ఈ ఆస్తి నాది, మీరు ఎవరు వస్తారని మా గ్రామ పంచాయతీ వాళ్ళ సిబ్బంది మీద కానీ అందరి మీద దౌర్జన్యం చేసి అదిని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ అంగన్వాడీ కేంద్రానికి ఇచ్చినటువంటి 17 సెంట్లు ఒక ఫేక్ రిజిస్ట్రేషను, గోట్లపాడులో ఉన్నటువంటి ఒక సర్వే నెంబర్ వేసి ఆ డోర్ నెంబరు, ఆ గోట్లపాడు సంబంధించిన లోసరి గోట్లపాడు శివారికి సంబంధించింది ఆ పేరు మీద అతను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అది కానీ దురుసుమూరు రెవెన్యూకి సంబంధించిన దాంట్లో ఉన్నది కాబట్టి మేము ఇవాళ ప్రజా సమస్య కోసం కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి అర్జీ పెట్టుకుని వినిపించాము. ఈ 42 సెంట్లు చెరువు అనేటటువంటిది ఇతను దౌర్జన్యంగా ఒక 20 మందిని పెట్టుకుని అక్కడ తోడి అక్కడ వెళ్ళిన పంచాయతీ సిబ్బంది మీద దౌర్జన్యం చేయడం జరిగింది. కాబట్టి అర్జీ పెట్టుకున్నాము. కలెక్టర్ గారు వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుని సానుకూలంగా మనకి పరిశీలించి అప్పగిస్తానని హామీ ఇచ్చారు. గొద్దటి త్రిమూర్తులు సన్నాఫ్ ఆదినారాయణ అనే వ్యక్తి ఈ నేను చెప్పిన ఈ 3 ఎకరాల 80 సెంట్లలో దౌర్జన్యంగా ఈ చెప్పిన చెరువు కానీ ఈ అంగన్వాడీ కేంద్రానికి ఇచ్చింది కానీ వేరే సైట్ కానీ ఆక్యుపై చేసి అతను ఈ చెరువు నీరు తోడడం జరిగింది. మేము 20వ తారీఖున మేము పాట పెట్టకుండా ఆఫ్ చేసి అతను దౌర్జన్యంగా చెరువు నీరు తోడడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్య కోసం కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చినాం. అయ్యే వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాము. అతను వెంటనే అర్జెంటుగా ఈ గొద్దడి త్రిమూర్తులు అనేటటువంటి అరెస్ట్ చేసి లోపలేసి మాకు ప్రజల పక్షాన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. గ్రామస్తులు అందరూ ఉన్నారండి, ఇంకా చాలా బయట ఉన్నారు. అందరూ గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి వచ్చాము. అసలు ఇది దురుసుమూరు రెవెన్యూకి సంబంధించినటువంటి 3 ఎకరాల 80 సెంట్ల సైట్ అండి. ఇది గొల్లవంతప గ్రామ పంచాయతీకి రెవెన్యూ వారు అప్పగించిన 40 సెంట్లు, అంగన్వాడీ కేంద్రానికి అప్పగించినటువంటి 17 సెంట్లు, వేరే 20 సెంట్ల సైట్ అప్పగించారండి. ఇది గొద్దడి త్రిమూర్తులు సన్నాఫ్ ఆదినారాయణ అనేటువంటి వాడు ఇప్పుడు మమ్మల్ని అందరిని కబ్జా చేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి పంచాయతీ వాళ్ళని గట్రా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ 40 సెంట్లు అనేటటువంటిది రెవెన్యూ వారు వచ్చి అప్పగించిన ఇది లెటర్ అండి. ఇది పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేశారు. పాట పెట్టారండి, 80,000 రూపాయలకి పాట పెట్టారు. 2021లో పాట పెట్టారు. అంగన్వాడీ తీర్మానం ఇది అంగన్వాడీ కేంద్రానికి 17 సెంట్లు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.